అందరూ విజయులై రానింపం ప్రతిభను పనముగా పరచినట్టి భక్తి తోడను గురువుల భవ్యమతులం అందరినొక చోటను ఐక్యపరచి గారవించుట చూడంగ ఘనత మీదే ఆయురారోగ్య భాగ్యం బులందుకొనుడు ఆయురారోగ్య భాగ్యం బులు అందుకొనుడు భక్తి శ్రద్ధలు మీలో ఉన్న పరిడవిల్లం భక్తి శ్రద్ధలు మీలో నా పరిడవిల్లం పూజ చేసిరి గురువుల పూర్ణమతిని వృత్తి ధర్మాన మీరంత వృద్ధి చెంది సత్యపదమును వీడక సాగిపుండు పొంగి గగనమునంటగా పూనుకొనక కృంగి పాతాళలోకాన కూలబడక ఆత్మ సంయమమును గల్గి అలరి మీరు దైవ మార్గము వదలక తరలిపుండు మా అనుభవంలో కొన్ని విషయాలను మీకు 2-3 చెప్పి కాలాతీతమవుతున్నది మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు ఏమేవ పాండిత్య ఏమేవ విదగ్ధత అయమేవ పరోధర్మ ఆదాయన్నో అధికో వ్యయ ఇది చాణక్యుని అర్థశాస్త్రముడి శ్లోకం అండి ఇది. ఎందుకంటే మీరు ఇంకా పిల్లలే, ఇంకా మా దృష్టిలో పిల్లలే మీరు పెద్దవాళ్ళు కావచ్చు, మీరు అనుకోవచ్చు వయసు వచ్చిందని, కానీ మా దృష్టిలో మాత్రం మీరు చిన్నవాళ్ళు కానీ అనుకొని చెప్తున్నాను నేను. ఎవడు మేధావి అంటే ఏమేవ పాండిత్య, ఎవనికి ప్రతిభా ఉత్పత్తులు ఉన్నాయో మేధావితనం ఉందో, ఏమేవ విదగ్ధ, ఎవడు నేర్పరిగా ఉన్నాడో, అయమేవ పరోధర్మ, అటు ఏదైతే ముఖ్య ధర్మంగా ఉందో దాన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఆదాయాన్ని మించిన వ్యయాన్ని ఖర్చు పెట్టకూడదు. ఉదాహరణకు సభాపర్వంలో నారదుడు మయసభసును వచ్చినప్పుడు ధర్మరాజును పరామర్శిస్తూ రాజ్యాంగ విషయాలన్నీ కూడా పూర్తిగా మాట్లాడిన తర్వాత ఆర్థిక విషయాలను మాట్లాడుతూ కోశాగారం బలంగా ఉంటేనే రాజ్యం బలంగా ఉంటుందని చెప్తూ, ₹1 నువ్వు సంపాదిస్తే ₹0.5 ఖర్చు పెట్టు, నువ్వు ఉత్తమునివి. 75 పైసలు ఖర్చు పెట్టు, మధ్యమునివి. ₹1 తినేసినావు, అధమునివి. ₹1 ఇంకో ₹1 అప్పు చేసినావు అనుకో, పరమ కిరాతకు నువ్వు అన్నాడు. జాగ్రత్త. జీవితంలో ఎవడు మేధావి అంటే నాకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వ్యయం చేయాలి, కానీ ఏదో ఎవరో చేస్తున్నారు, రిలయన్స్ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, మేము సంపాదించాలని చెప్పేసి అప్పులు చేసి, ఈ అప్పుల్లో కూడా మామూలు కదండి, మిండ వడ్డీ అంటారు దీన్ని. మామూలుగా పాండురంగ మహత్యంలో నిగమశర్మోపాఖ్యానంలో మన రామకృష్ణుడు రాశాడు, మిండ వడ్డీ అన్నాడు. అది అంటే మీకు బాగా అర్థం ఏంటుంది అనుకుంటా, మిండ వడ్డీ అంటే. అలాంటివి చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. అటువంటి ఊబిలోకి మీరు పోవద్దని చెప్పేసి మాత్రం మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత యుగ ధర్మాలను గురించి మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన ఉన్నాడు మాతో మాట్లాడుతూ, కృతయుగాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, వాళ్లకు ₹100 ఆదాయం కృతయుగంలో మనిషికి అనుకుందాం, ₹6 ఖర్చు అంటే మిగులు ఎంత ఉంటుందండి? ₹94 ఉంటుంది. అందుకే ఎవరైనా మీరు దానం తీసుకుంటారా అని చెప్పేసి అడిగేవాడు అన్నమాట అందరినీ పోయి. బట్ కలియుగానికి వచ్చేటికి ఏమైపోయింది అంటే ₹6 ఆదాయము, ₹100 అప్పులు వ్యయం, అంటే ₹94 లోటు బడ్జెట్. ఈ లోటు బడ్జెట్ని ఎలా పూడ్చాలండి? కాబట్టి ఇలాంటివి పొరపాట్లు చాలా మంది చేస్తున్నాము.
ఇలాంటి పొరపాటు జీవితంలో మీరు చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని అందరికీ నేను సలహా ఇస్తున్నాను. తర్వాత ముఖ్యంగా కెరీర్ అంటుంటారు, అక్కడక్కడ కొన్ని పదాలు వాడుతుంటారు, కెరీర్ అని అంటుంటారు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ చదివినటువంటి వాళ్ళు చెప్పాలను, జీవిత గమనము లేకపోతే జీవితము ఉపయోగించుకోవడము ఉంటుంది కెరీర్ అంటే. ఒక ఉపాధ్యాయుని దగ్గరికి కొంతమంది విద్యార్థులు వచ్చారు. సార్, ఇప్పుడు ఈ తరంలో కెరీర్లో మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం, ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాం, మా తరం మా దగ్గర ఎవరు ఎదుర్కొండే వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నాడు. ఆయన ఏం మాట్లాడకుండా లోపలికి పోయి ఒక ట్రేలో ఒక 5-6 గ్లాసులు పెట్టుకొని నీళ్లు పోసుకొని వచ్చి ఇచ్చాడు. ఈ గ్లాసులు ఎలా ఉన్నాయంటే వెండి, ప్లాస్టిక్, స్టీల్ గ్లాసులు ఇవన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకు ఈ గ్లాస్ బాగుంటుంది, నాకు ఈ గ్లాస్ బాగుంటుందని బాగున్న గ్లాసులు పోయి అందరూ కూడా తీసుకుంటూ వచ్చారు. ఆఖరికి ఆ టీచర్కి మిగిలింది ఏమిటంటే సత్తు గ్లాస్. సరే, చెరుకు రసం చాలా బాగుంది అన్నారు ఆయన. అదేంటి సార్, మాకు వేడి నీళ్ళు ఇచ్చారు, మీరు చెరుకు రసం ఉంటున్నారంటే అప్పుడు చెప్పాడు ఆయన, మీరు క్యారీరు మేము ఏదో పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాం అంటున్నారే, మీరు కేవలం మీరు గ్లాసులో ఉండేటువంటి ఆకర్షణ చూస్తున్నారు. ఈ ఆకర్షణకు లోనై ఈ గ్లాసు బాగుంటుంది, ఈ గ్లాసు బాగుంటుంది అంటున్నారు మీరు. కానీ జీవితము కేవలం గ్లాసు లాంటిది. జీవితం ఆ గ్లాసులో ఉండే నీళ్లు వచ్చేసి జీవితంలో వైవిధ్యం లాంటిది, జీవితం నైపుణ్యం లాంటిది. మనిషి బ్రతకడం గొప్ప కాదు, మేధావితనంగా బ్రతకాలి. ఆ మేధావితనమే క్యారియర్ అన్నమాట. కాబట్టి కేవలం ఈనాడు ఆకర్షణకు ప్రలోభాలకు లోనైపోయి మనము పోటీ పడకూడదు. ఎవరి సత్తాకి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు రాకెట్ ఉందనుకోండి, భూమి ఆకర్షణ దాటితేనే ఇది గగన విహారం చేస్తుంది. కాబట్టి మొట్టమొదట మీరు ఆకర్షణలో లోను కాకూడదని చెప్పి హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ చిన్న సందేశం మీకు ఇస్తున్నానంటే, మీ యొక్క అభివృద్ధి ఇనుముడించాలని, ఇంతకు పదింతలుగా పెరగాలని, మీరు మేధావులు కావాలని చెప్పేసి ఆయురాయకులతో వృద్ధిల్లాలని చేత జీవితంలో ఎప్పుడు కూడా ఈ ప్రలోభాలకు ఆకర్షణలకు లోను కాకుండా నిజ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి. జరిగిన తప్పుల గురించి చింతించాల్సిన పని లేదు. ఎక్కడైనా సరైనటువంటి బాటలో కనుక మనం పయనించినట్లయితే తప్పకుండా మీరు ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని చెప్పేసి భగవంతుని సదా కోరుకుంటూ నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు మీకు మరొక మారు ఆశీస్సులు అందిస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ధర్మరాజు సార్ గారు, రిటైర్డ్ PhD సార్ మాట్లాడు. ఓం నమో వెంకటేశాయ. వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. ఇక్కడ విద్యార్థులు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు రకరకాల వాటిలో, కానీ వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈనాడు మకర సంక్రాంతి రోజు మీరు మంచి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నారనమాట. చాలా గొప్పవాళ్ళు మీరు. ఎందుకంటే ఇంతమందిని అందరినీ మళ్ళా పిలిచి మమ్మల్ని అందరినీ కలియక చేశానంటే మీరు గొప్పతనం ఉంది అని మాకు తెలుస్తా ఉంది. కాబట్టి మేము ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనం మేడం చెప్పింది ఇప్పుడే. మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాము, మనం అందరం కలుసుకున్నాము, పిల్లలంతా పిలుస్తాము అని చెప్తూ ఉన్నది. సరే మేడం, తప్పకుండా చేద్దామని చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మేము కూడా ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని చూసి కూడా మేము ప్రయత్నం చేస్తాం అనమాట. కాబట్టి ఇకపోతే మీరందరూ సార్ చెప్పారు, సదారెడ్డి సారు, మంచి మార్గాన్ని నడచాలి. మంచి మార్గము ఏది చేసినా కూలి పని చేయి స్వామి, కూలి పని చేసినా కూడా న్యాయంగా చేయాలి. ఈ కూలి మనం తీసుకుంటున్నాము 200, 300, దీనికి న్యాయం చేకూరుతున్నాం లేదా, ఆయన ఉండాల్సి పనిలే మనకు, మనం చేసే పని చేయాలి. తద్విధముగా మీరు ఏ వృత్తిలో ఉండండి, ఏ పనినా చేయండి, సిగ్గులే, తప్పు కాదు, నీతి నిజాయితీగా చేయాలి. నీతి, మనం చేసే పని మంచిదా కాదా, మనం చేస్తుంది కరెక్టేనా అని ఆలోచన చేసి చేయాలి. ఎక్కడుందో ఒకటే, ఏదో రూపంలో మనం సంపాదించుకోవాలి, జీవితాన్ని గడుపుకోవాలి. అందరూ ఒకటే రంగంలో ఉండలేరు. ఏ రంగంలో తప్పులే, ఎక్కడ చేసినా ఒకటే. హౌస్ వైఫ్గా చేసినా ఒకటే, టైలరింగ్ అయినా ఒకటే, ఇంకోటి అయినా ఒకటి, ఇంకోటి అంటూ అందులో తక్కువ ఎక్కువ అని లేదు.
ఇప్పుడు ఆనంద్ రెడ్డి గారు సబ్ రిజిస్ట్రారు, నేను డ్రిల్ మాస్టర్ రెడ్డి, ఆయన తక్కువ లేదు. ఆ స్థాయి గమనించుకోవాలి. అంతా ఒకటే, సమానమే. కానీ బ్రతికే తీరులో ఉంది. నీతి నిజాయితీ బ్రతకాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఫస్ట్ మొట్టమొదటిగా నేను వ్యాయామోపాధ్యాయుని తెలుసు మీకు అందరికీ. కాబట్టి ఫిజికలీ ఫిట్ అయితే మెంటలీ ఫిట్ అని పెద్దలంతా అంటూ ఉంటారు. కాబట్టి నేను ఫిజికలీగా నా శక్తి